ప్రేక్షకులకు అందరూ నమస్కారం. నేను గాజువాక 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావుని. మరి గెలిచిన నెల రోజుల్లో గాజువాక ఎమ్మెల్యే గారు గాజువాక ప్రజలు ఇచ్చిన మెజార్టీ మరవలింది. ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ నెల రోజుల్లో కూడా మరి ఏం చేశామంటే మీ అందరితో వాగ్దానాల్లో మొట్టమొదటి వాగ్దానం మరి టోల్గేట్ని తీయడం జరిగింది. అది గాజువాక ప్రజలకు చాలా ఉపయోగపడేది. ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల నుంచి టోల్గేట్ తీయాలని చెప్పి నిరంతరంగా మళ్ళీ నిరసన తెలియజేసిన కార్యక్రమంలో అదొకటి. మరి అలాంటి దాన్ని గెలిచిన 15 రోజుల్లోనే 15-20 నెల రోజులు తిరగకముందే దాన్ని టోల్గేట్ని తీయడం జరిగింది. అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల్లో పెన్షన్స్గా మీరు అందరూ చూశారు. పెన్షన్స్ వాలంటీర్ లేకపోతే ఇవ్వలేమనే వ్యక్తికి మరి తెల్లవారు 5 గంటల నుంచే కార్యకర్తలందరూ కూడా ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్తో కలిసి మరి 95% స్టేట్లోనే పూర్తి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. అలాగే ఇసుకను కూడా మరి ఉచిత ఇసుక ఇస్తానని చెప్పారు, అది కూడా తీర్చడం జరిగింది. ఇంకా గాజువాక విషయంకి వస్తే ఏ అయితే కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు ఆ రోజు చెప్పారో, ఈ హౌస్ కమిటీ సమస్య కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, పిల్లలకి ప్లే గ్రౌండ్స్ లేపడం వల్ల టీవీల మీద సెల్ల మీద ఎక్కువ ఉన్నారని ఆ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా మరి అతి త్వరలో మేము పూర్తి చేస్తామని చెప్పి మాకైతే నమ్మకం ఉంది. డెఫినెట్గా గాజువాక అభివృద్ధి పదంలో నడిచేటట్టుగా మేము చేస్తాం. మరి స్టీల్ ప్లాంట్ విషయం మీరు చూసుకుంటే గత 4 సంవత్సరాల నుంచి మరి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అమర నిరాహార దీక్ష చేశారు ఇక్కడే. మరి ఆ రోజు నుంచి కూడా ఎవరు కూడా ఏం మాట్లాడేవారు కాదు. ప్రైవేటైజేషన్ అమ్మేస్తున్నా డబ్బులు లేకని అనేవారు. మరి ఈరోజు మీకు నెల రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీకి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం వచ్చేటట్టుగా చేసిన వ్యక్తి పల్లా శ్రీని గారు. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు కుటుంబీ నాయకులందరూ కలిసి మరి స్టీల్ మినిస్టర్ నోటంటే ఇది ప్రైవేటైజేషన్ చేస్తానన్నది ఎవరు అని చెప్పడం జరిగిందంటే స్టీల్ ప్లాంట్ దగ్గరే. మరి ఇంతకన్నా విజయం ఇంకేముంటుంది. డెఫినెట్గా రానున్న రోజుల్లో 2 వాగ్దానాలను పూర్తి చేస్తాం అనుకుంటున్నాం. అది కూడా పూర్తిగా గవర్నమెంట్ సెక్టర్లోనే ఉంది అనేటట్టుగా ప్రధానమంత్రితో వచ్చిన దాకా కొద్దిగా అది కూడా తీసుకొస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రజలకి ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాటలన్నీ కూడా ఏ మాట అయితే మేము పలికామో అవన్నీ కూడా పూర్తి చేస్తామని ఆ నమ్మకం మాకు ఉంది. మేజర్ సమస్యలు టోల్గేట్ స్టీల్ ప్లాంట్ అనుకున్నాం. వాటినే ఇంత తొందరగా మరి అధినాయకత్వం సానుకూలంగా స్పందించింది. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాజువాక ప్రజలకి మరి అభివృద్ధి విషయంలో కూడా మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా గాజువాకను అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాన్ని పూర్తి చేయాలని చెప్పి మరి టార్గెట్ కూడా ఇచ్చారు. అది స్వయంగా సీఎం గారే ఎయిర్పోర్ట్లోని మరి చెప్పడం జరిగింది. దాన్ని కూడా మరి తొందరగా 9 నెలల్లో మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మరి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇంకా పోలవరం విషయంకి వస్తే మీరు చూశారు, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎక్కడి దాకా అయితే పూర్తి చేసి వదిలేశారో అది తప్ప ఇంక వీళ్ళేమి 3% చేశారని చెప్పి మనకు చెప్పడం జరిగింది. మరి కాపర్ డ్యామ్ కూడా అంటే ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరినీ తీసుకొచ్చి ఈ డ్యామ్ ఒక స్థితిగతుల్ని పరిశీలించి మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా డెఫినెట్గా ఈ 5 త్వరలోనే పూర్తి చేస్తారని చంద్రబాబు నాయుడు మీద నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు. ఆ నమ్మకాన్ని డెఫినెట్గా నిలబడతారని మేము చెప్తున్నాం. పోలవరం కూడా అతి త్వరలో పూర్తవుతుంది. మన ఉత్తరాంధ్ర ప్రజలకి సస్యశ్యామలుగా మరి పోలవరం వాటర్ కూడా వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. 2014 నుంచి 19 దాకా ఐటీని తీసుకొచ్చి హైదరాబాద్కి ధీటుగా అభివృద్ధి చేయాలి. విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా, ఫైనాన్షియల్ హబ్గా తీర్చిద్ది, అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు కళ. మరి ఈ 5 సంవత్సరాలు కూడా మనందరికి తెలుసు హెచ్ఎస్బిసి సిరిపురం జంక్షన్లో ఉంటే ఆ ఋషికొండ మీద చాలా కంపెనీస్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళందరూ కూడా పారిపోయారు. గత 5 సంవత్సరాల ప్రభుత్వ విధానాలని తట్టుకోలేక వచ్చిన ఇంటర్ప్రెటర్స్ అందరూ కూడా పారిపోయారు. ఈరోజు అక్కడ బంగ్లాలే ఉన్న ఖాళీగా. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారనే ధైర్యం ఉంది. ఐటీ హబ్గా డెఫినెట్గా
విశాఖపట్నానికి మంచి అవకాశం ఉంది. డెఫినెట్గా దాన్ని కూడా అభివృద్ధిలో ప్రజలకి మరి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. విశాఖపట్నం శాంతియుతంగా ఉంటుంది. ఇది రాజధాని మ్యాండేటరీ కూడా ఇచ్చారు ప్రజలు, ఇది రాజధాని వద్దు అని. అందుకే ఇంత మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఐటీ సెక్టర్ని, పోలవరం విశాఖపట్నం మంచి జలాలు అందించడం, ఇవన్నీ కూడా, అలాగే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్లోకి వెళ్ళకుండా కాపాడడం, అలాగే టోల్ గేట్ తీయడం, ఇవన్నీ కూడా మరి కుటుంబ ప్రభుత్వం డెఫినెట్గా ప్రజలకి నెరవేరుస్తుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. తో మేము ఎలక్షన్ ముందే మళ్ళీ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్ళాం. కలిసి ఆ రోజు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చాం, ఆ వాగ్దానాలు అన్నీ కూడా నిలబెట్టవలసిన బాధ్యత పార్టీల మీద ఉంది. పార్టీలు కలిసే ఆ రోజు చేసిన వాగ్దానాలు తప్ప, మేనిఫెస్టో రిలీజ్ చేసిన తప్ప ఎవరి కాలు ఏ పార్టీకి ఆ పార్టీ ఇచ్చినప్పుడు కూడా ఆ మూడింటిలో కూడా మనకు పూర్తి చేయవలసిన బాధ్యత మరి 3 పార్టీల మీద ఉంటుంది. ఎన్డీఏతోని చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా ఉండబట్టే అందరూ మరి ఏకదాటిపైకి వచ్చి మొన్న కలిసి వెళ్ళారు. ఆ కలిసి వెళ్ళి ఏ మాట అయితే ప్రజలకు ఇచ్చారో ఆ మాట నిలుకోవాల్సిన బాధ్యత 3 పార్టీల మీద ఉంది. డెఫినెట్గా నిలబెట్టుకుంటారు. ప్రతి విషయంలో కూడా మా గొంతు ఎత్తి అరిచాం. ఎందుకంటే అభివృద్ధి విషయంలో ఏ వార్డుకి కూడా, అంటే ప్రతిపక్షం ఉన్న వార్డులకి ఎక్కడ కూడా నిధులు కేటాయించేవారు కాదు. ఒక లైట్ అయినందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాం మేము. అలాగే ఒక పెన్షన్ కూడా ఏమన్నది, ఈరోజు కూడా పెన్షన్ ఎవరిది ఏటనేది కూడా ఒక రికార్డు కూడా లేదు. వాళ్ళకి ఆధార్ నెంబర్ 4 నెంబర్లు పెట్టేసి పెన్షన్ ఇచ్చేస్తున్నారు అంతే. మరి అంత దొంగ. మీకు 70 రోజుల్లోనూ 150 కోట్లు G20లో ఖర్చు పెట్టిన ఘనత. ఏటి చేశారనేది చూడండి. 150 కోట్లు వేసిన రోడ్డే వేశారు. ఆ సెంటర్ మీడియా ఏదైతే ఉందో దాన్ని ఎరగొట్టి మళ్ళీ అక్కడే ఇంకోటి మీరు చూసి ఉంటారు, రీసెంట్గా పేపర్లో కూడా వచ్చింది. ఆవు బొమ్మ తీసేసి మళ్ళీ గుర్ర బొమ్మ పెట్టి ఇలాంటి నాటకాలన్నీ ఆడి డబ్బులు చేసుకున్నారు తప్ప అభివృద్ధి ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఏది నోచుకోలేదు. మరి టీడీపీ గవర్నమెంట్లో స్థానిక సంస్థ పంచాయతీలు కూడా ఫండ్స్ ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టాడో మనందరం చూసాం. అలాగే కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఇక్కడ స్థానికంగా పన్నులే కడతారు కదా, ఆ ఫండ్ వాళ్ళు సొంత డబ్బులకి వినియోగించుకున్నారు, సొంత జోబి ఖర్చుకు వినియోగించుకున్నారు. ఈసారి అది జరగదు. డెఫినెట్గా వార్డుల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా కేటాయింపులు ఈ బడ్జెట్లో ఏదైతే వార్డు అభివృద్ధి కేటాయిస్తారో ఆ కేటాయింపుల్లో డెఫినెట్గా వార్డు అభివృద్ధికి మేము డెఫినెట్ ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ఒకటే కాదు విశాఖపట్నం సిటీ అంతా కూడా అభివృద్ధి చేయవలసి ఉంది. అప్పుడే మన మార్పేట అనేది వాళ్ళకి చూపించినట్టు అవుతుంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం మేము అందరం కూడా విశాఖ సిటీ అభివృద్ధికి నాంది పలుకుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. బడ్జెట్ కేటాయింపుల్లో సెంట్రల్ గవర్నమెంట్ మంచి మనసుతోనే మన కాసి కొద్దిగా చూసి ఫండ్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఆర్థిక వనరులు లేకపోతే అభివృద్ధి చేయలేము. మరి పెద్ద మనసుతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్రం కాసి కొద్దిగా మనసు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.